హాయ్ గైస్, మనకి ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది కదా. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. సో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ రోజు హెచ్ఎల్సి సెంటర్స్కి వెళ్ళాలి, అలానే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ రోజు పెట్టాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా పాలిసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. ఓసీబీసీ వాళ్ళు 700 రూపీస్, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో. సో మీరు అమౌంట్ అనేది పే చేశాక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి మీ మనీ అనేవి కట్ అయితే 4 డేస్లో మీ మనీ అనేవి మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తారు. సో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందని మీరైతే మనీ మీ అకౌంట్లో పడేదాకా వెయిట్ చేయొద్దు. వెంటనే మీరు మళ్ళీ ఆన్లైన్లో మనీ అనేది పే చేయండి. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఈ 3 ఆప్షన్స్ ద్వారానే మీరు మాత్రం ఆన్లైన్లో ఫీ అనేది పే చేయగలరు. సో నెక్స్ట్ మనకి ఏపీ పాలిసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ వాళ్ళకి 21st అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీరు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలో మీరు స్క్రీన్ మీద అయితే క్లియర్గా చెక్ చేసుకోండి ఈ డేట్స్ అనేవి. సో హెచ్ఎల్సి సెంటర్స్కి మీరు మార్నింగ్ 9 AM కల్లా రెడీగా అక్కడైతే ఉండాలి. రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM అనమాట. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ పీడబ్ల్యూడీ, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది బెంజ్ సర్కిల్ దగ్గర మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కదా. సో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళు ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి కదా. సో వాటి ప్రకారం మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి అయితే వెళ్ళాలి. పాలిసెట్ వెబ్ ఆప్షన్ షెడ్యూల్ వచ్చేసి మనకి 25th నుంచి 38th వరకు అయితే ఉంటుంది. సో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వాళ్ళు ఏ రోజు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో మీకు స్క్రీన్ మీద అయితే డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో వన్స్ వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాక జూలై 1st మీకైతే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఆప్షన్ అయితే ఇస్తారు. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఆ రోజు అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో జూలై 3rd సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో మీరైతే ఆ రోజు చెక్ చేసుకోవచ్చు. సో పాలిసెట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలానే వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.